సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. నిన్న రాత్రి కందుకూరు ఏకలవ్య కాలనీలో రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. ఇందులో 2 బైకులు ఢీకొని అందులో సాయి చరణ్ గారు అయితే మృతి చెందడం జరిగింది. సో వాళ్ళ మదర్ అయితే మన ముందు ఉన్నారు. సో దీని గురించి వివరించడానికి అసలు కంప్లీట్గా మనకు తెలియదు, కానీ న్యూస్ పేపర్లో వచ్చింది ఏంటంటే పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా పార్టీ చేసుకుని వస్తున్నారు. సో ఈ ఘటన జరిగిందని మాత్రం చెప్తున్నారు, కానీ జరిగింది అది కాదని చెప్పి కొంతమంది అయితే చెప్తున్నారు. సో వాళ్ళ మదర్ ఏంటి అని కంప్లీట్గా చెప్పడానికి అయితే మన ముందు ఉన్నారు. ఒక్కసారి వాళ్ళ మదర్ మాట్లాడి తెలుసుకున్నాం. నమస్తే అమ్మ. మీ అబ్బాయికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయమ్మా? మొన్న ఆగస్టు 6కి 20 వచ్చింది. అబ్బాయి డిప్లొమా చేస్తున్నాడు. సబ్జెక్ట్ పోయాడని రేపు నవంబర్లో ఎగ్జామ్ ఉందని అబ్బాయి వాటర్ ప్లాంట్కి వెళ్తాను. కాళ్ళకి ఎందుకు ఉండాలమ్మా? ఆ వాటర్ ప్లాంట్కి వెళ్తూ వస్తూ ఉన్న పొద్దున్న 7 గంటలకు వెళ్ళాడు. మధ్యాహ్నం 2 గంటలకు వచ్చాడు. 3 గంటలకు అన్నం తిని మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ వచ్చి 6 గంటలకి ఆ రోజు మళ్ళీ రావటంలో ఇంటికి వస్తుండగా ఇంకొక అబ్బాయి ఎవరు ఎదురుకు తాగి వచ్చాడంట. తాగి వచ్చిన అబ్బాయి ఈ అబ్బాయి బండి ఢీ కొట్టి. అంటే అసలు బండి మీద ఎంతమంది ఉన్నారు? మీ అబ్బాయి బండి మీద ఎంతమంది? అబ్బాయి మీద ఒక బండి ఒక్కడే ఉన్నాడు అంటే నాకైతే తెలియదు, చూసిన వాళ్ళు చెప్తున్నారు. ఆ అబ్బాయి కూడా ఒక్కడే ఉన్నాడు. ఆ అబ్బాయి డ్రింక్ వేసి అన్నాడు అంటే అంటున్నారు. నాకైతే అంటే మీ అబ్బాయి డ్రింక్ చేయరా? మా అబ్బాయి వేయడం అబ్బాయి తెలియదు. వస్తుండగానే ఇట్లా జరిగింది, దెబ్బ తగిలిందని చెప్పి అన్నాడు. అమ్మటే పక్కన చెప్పేసరికి ఆ అబ్బాయి అంబులెన్స్ ఫోన్ చేస్తా ఉన్నారు వద్దని చెప్పి అనేసి వాళ్ళ తమ్ముడికి ఎవరు ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అబ్బాయి నాకు చెప్పకుండా అమ్మ ఇప్పుడే వస్తానమ్మా అని వెళ్ళాడు. అంబులెన్స్ వచ్చాక లేట్ అయిద్దని చెప్పని ఆ బండి మీద తీసుకొని వెళ్ళాడు. పోస్ట్ ఆఫీస్ సెంటర్ రాగానే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోమ్మ, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపో సార్, అమ్మని జాగ్రత్త చూసుకోమ్మా అని చెప్పని ఒక్క మాటే చెప్పాడంటే. అప్పుడు కూడా మాట్లాడారు. బండి మీద వచ్చేటప్పుడు మాట్లాడుతూనే ఉన్నాడంట. హాస్పిటల్కి వచ్చిన తర్వాత ముఖం అంతా వాచిపోయి కుట్లేసరి కానీ ఆగలేదు. ముక్కులోంచి బ్లీడింగ్ అక్కడే పడ్డప్పుడే వస్తుందంట. తెచ్చుకుంటే వచ్చాడంట. అంటే అప్పుడు కూడా ఓపికతోనే ఉన్నారు, మంచిగానే ఉన్నాడు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత బ్లడ్ ముక్కులోంచి బ్లడ్ వస్తూ ఉంది, నోట్లో వస్తూ ఉంది, కుట్లేస్తూ ఉంది. కానీ ఆక్సిజన్ పెట్టి బంధం లేదని బట్టి పల్స్ డౌన్ అయిపోయింది. అమ్మడికి ఫిట్స్ వచ్చిందని చెప్పారు. ఫిట్స్ వచ్చిందని తీసుకెళ్ళమన్నారు కోటరెడ్డి హాస్పిటల్కి. అంబులెన్స్ లో తీసుకెళ్తుండగానే మధ్యలో పల్స్ డౌన్ అయిపోయింది. అక్కడ తీసుకెళ్ళమని లేడమ్మా అని చెప్పారమ్మా. కుటుంబ బాధ్యత కోసం 15 సంవత్సరాల నుంచి జాగ్రత్త తెలిసినాడమ్మా వాడు. నాకు 2 కొడుకులు అమ్మా. ఆయన లేడమ్మా. ఆయన ఎక్కడున్నాడో తెలీదు. ఈ లైవ్ చూస్తాను వస్తాడేమో నాకు తెలీదు. పిల్లల కోసం నేను బతుకుతున్నాను. ఆయన ఎక్కడున్నాడో నాకు తెలియదు. అతను మధ్య మధ్యలో వెళ్తూ ఉంటాడు. 6 నెలలు అయిందండి ఇప్పుడు. ఈ మధ్య ఎందుకు వెళ్ళిపోయారు? కారణం తెలియదు. మంచిగానే ఉంటాడు, వెళ్ళిపోతాడు. ఫస్ట్ నుంచి అంతే. పెళ్ళప్పుడు అంతే. పెళ్ళి నాకంతే మధ్యలో వెళ్ళిపోతారు. ఎప్పుడో వస్తాడు. వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు కూడా లేడు. అప్పుడు వెళ్ళి నీసు ఉంటే ఎక్కడున్నా వస్తాడు. ఆశ చూస్తున్నాను, బిడ్డను చూసుకుంటాడని ఆశపడుతున్నాను. నిజంగా అండి, మీ బాబు లేకపోయినా మీకోసం ఆమె ఎదురు చూస్తుంది. ఒకసారి ఈ వీడియో చూసైనా మీరు స్పందించాలని మేము కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ మీటింగ్ వెళ్ళి వాళ్ళ పవన్ కళ్యాణ్ మీటింగ్ అని వాళ్ళు వస్తూ ఉన్నారంట. వాళ్ళు ఏదో పవన్ కళ్యాణ్ పండుగ చేసుకున్నారంట. పుట్టినరోజు పండుగ చేసుకొని ఇలా జరిగింది. మీ అబ్బాయిని అంటే వాళ్ళు గుద్దిచ్చారు లేకపోతే జరిగింది? ఆ అబ్బాయి ఇంటికి వస్తున్నాడు, వాళ్ళే వచ్చి గుద్దారు. డ్రింక్ వేస్తున్నారంట. అంటే మీరు ఎక్కడ ఉంటారమ్మా? అక్కడ 2 నిమిషాలు అయితే ఇంటికి వస్తాడమ్మా బిడ్డ. ఇంటికి వచ్చి టైం జరిగింది. నర్స్ గా చేస్తుంటా. హాస్పిటల్ నిర్ణయించారు. అంతకుముందు 2 సంవత్సరాలు మదర్లా చేశాను.
బట్ మీ అబ్బాయి అంటే ఇంట్లో బాధ్యత అంతా మీ అబ్బాయి చూసుకుంటున్నారు. అమ్మాయి 4 సంవత్సరాల నుంచి ఆ అబ్బాయే వాడికి చేతైన వరకు వాడు ఏదో పని చేస్తున్నాడమ్మా. వాళ్ళ నాన్న అట్లా ఉంటాడు కాబట్టి వాళ్ళ నాన్న లేడని ఆ బిడ్డ నమ్మని చేసుకుంటాను. వాటర్ ప్లాంట్ లో డ్రైవింగ్ చేస్తా ఉంటారు. అంటే ఇప్పుడు మీ హస్బెండ్ లేకపోయినా మీ కొడుకు ఒక ధైర్యంగా మీకు ఉండేవాడు. అందరూ అట్లాగానే నీ బిడ్డలు నీకు ధైర్యం బిడ్డలు చూసుకొని బతుకున్నాను. ఇంకేం చూసుకునేదమ్మా నా బిడ్డలు నేను. కంపల్సరీ ఈ వీడియో చూసి మీ ఆయన నిజంగా వస్తాడమ్మా, వచ్చి మీతో తోడుగా ఉంటాడు. మీ ఆయన లేకపోయినా, మీ కొడుకు లేకపోయినా మీ ఆయన మీతో ఉంటారు. అసలు ఏం బాధపడదు. మీకు ఎలాంటి న్యాయం కావాలండి? బిడ్డే పోయినా ఇంకేం న్యాయం? బిడ్డే కావాల్సిన బిడ్డే పోయినా చెట్టు అంత కొడుకే పోయిన తర్వాత ఇంకేం న్యాయం కావాలని అడగాలం. అంత మంచి మనస్కం న్యాయం కావాలి. వాడు 6 ఏళ్ల పిల్లాడు అప్పుడే వాళ్ళ తాత చచ్చిపోతే వాడే కర్మ చేశాడు వాళ్ళ తాతకు కూడా. వాడు 6 ఏడప్పుడు అప్పుడు కూడా వాళ్ళ నాన్న లేడు. ఎటువైనా అమ్ము అమ్ము అంటూ వచ్చేవాడు అమ్మ నా కడికి ఆడున్నా వచ్చేవాడు. రాత్రి కనిపిపోతే బుద్ధకులు ఫోన్ చేస్తానే ఉంటాడు. 22 సంవత్సరాలు 20 అమ్మ నిన్న 6వ తారీఖు వచ్చింది. చాలా చిన్న వయసులోనే ఇలా జరగడం ఎంచుకోలేకపోతున్నాం. మీరైనా మీ పేరెంట్స్ ఇంకా మీరే ఎంచుకోలేకపోతున్నారు. నాకెవరికి రాకూడదు అమ్మాయి, మాదెవరికి రాకూడదు. మరి నా పైన బిడ్డలు నన్ను తీసుకున్న ధైర్యంగా నాకు కోల్పోతున్నా. ఒక్కసారి చూసారా ఈ మా ఆవేదన? నా కొడుకు లేరు, సో ఇప్పుడు నేను ఒక్కదాన్ని అవుతున్నాను. నా చిన్న కొడుకు ఉన్నాడు, ఇంటి బాధ్యత అంతా నా పెద్ద కొడుకే చూసుకుంటాడు. కానీ ఈరోజు ఆ కొడుకే లేకుండా పోయాడు. ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, కొడుకు చనిపోయిన నాకు ఎక్కడైనా నా వీడియో చూసి మా భర్త రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో ఎక్కడున్నా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఒక్కటి కోరుకుంటున్నానని చెప్పి ఆమె చెప్తుంది. ఎలా నా కొడుకు లేరు, సో నా హస్బెండ్ అయినా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తుంది. నిజంగా ఈ వీడియో చూసి మీ మనసు కరిగి ఇక్కడికి రావాలని చెప్పి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీను గారు, ఎలా మీ పెద్ద అబ్బాయి చనిపోయారు, సో ఈ రోజు మీ చిన్న కొడుకు మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అలానే మీ వైఫ్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ రోజు నా కొడుకు నేను కోల్పోయాను, నా హస్బెండ్ ని నేను కోల్పోకూడదు, బతుకున్నప్పుడే నా హస్బెండ్ లేకపోవడం ఇది కరెక్ట్ కాదు. సో తండ్రి చనిపోయినప్పుడు కూడా హస్బెండ్ లేరు, ఎలా అయినా ఇప్పుడు రావాలని చెప్పి తనైతే కోరుకుంటున్నారు. ఒక్కసారి మన వీడియో చూసి కరుణించి మీ వైఫ్ కోసం, మీ పిల్లల కోసం రావాలని చెప్పి మేము కోరుకున్నాం. శ్రీను గారు, ఇది చాలా విషయం అండి, చిన్న విషయం అనుకోవద్దు, చాలా పెద్ద విషయం. ఈజీగా వదిలేయొద్దు, ఎందుకంటే మీకోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు మీ వైపు. ఒక్కసారి గుర్తించుకో. సో మీరే మీ అబ్బాయి చనిపోయారంటే ఇప్పటికైనా మీ మనసు కరగాలని మేము కోరుకుంటున్నాం. కరిగి ఈ రోజు మీరు మళ్ళీ మీ వైఫ్ దగ్గరకు వచ్చి మీ కుటుంబంతో హ్యాపీగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.